నువ్వేంట్రా గుడికి వచ్చావు? నువ్వెందుకు వచ్చావో నేను అందుకే వచ్చాను. నేనంటే సొంతంగా రాశాను, పరీక్ష పాస్ అవుతానో లేదో అని డౌట్. నువ్వు హ్యాపీగా మధు పేపర్ కాపీ కొట్టావు కదా. ఏమి హ్యాపీరా బాబు, నిన్న రాత్రి దాని కంగారు చూసి అది సరిగ్గా రాసిందో లేదో అని నాకు దడ మొదలైంది. సర్వమంగళ అని భవంతు. హారతి తీసుకున్నాయన. ఏం కూరుకున్నావు బాబు? భగవంతుడు కూడా భయపడ్డాడు. హలో, నేను తరుణ్ని. ఎక్కడి నుంచి? లోకలే. రిజల్ట్స్ ఏమయ్యాయి? నేను పాస్ అయ్యాను. అయితే నేను కూడా పాస్ అయ్యి ఉంటాను. నువ్వు ఫెయిల్ అయ్యావు. అదెలా కుదురుతుంది? చూసి కాపీ కొట్టడం కూడా రాదు. యూస్లెస్ ఫెలో. ఫోన్ పడే. పెట్టేస్తా కానీ నీ దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా? ఎందుకు? ఎందుకేంటి, నేనేమైనా స్టేట్ ఫస్ట్ వచ్చానా గర్వంగా ఇంటికి రావడానికి? ఓ వెయ్యిస్తే ఏ వైజాగ్ పారిపోయి వారం తర్వాత వస్తా. ఇంటికి వస్తే 10,000 ఇస్తా. ఎవడో మధ్యలో మాట్లాడుతున్నట్టున్నాడు. మధు, ఇది ఎక్కడో విన్న వాయిస్ లా ఉందే. నేను కన్న వయసు బాబు. చిచి, ఫస్ట్ సెమిస్టర్ లోనే ఫెయిల్ అయిన వాడివి ఫైనల్ పాస్ అవుతావరా? ఇక లాభం లేదు. రేపటి నుంచి నీకు బైక్ లో పెట్రోల్ కట్, పాకెట్ లో పర్స్ కట్, టీవీలో పవర్ కట్, వాక్మెన్ లో బ్యాటరీ కట్. నువ్వేంటి నవ్వుతున్నావు? జస్ట్ 3rd క్లాస్ లో పాస్ అయ్యావు. ఐన్స్టీన్ లా ఫీల్ అవ్వకు. రేపటి నుంచి మీ ఇద్దరు పొద్దున్నే 6ంటికి అలా లేచి చదివితేనే బ్రేక్ఫాస్ట్, లేకపోతే ఓన్లీ ఫాస్ట్. బాధపడకురా, మళ్ళీ చదివి పాస్ అవ్వచ్చు. నేను బాధపడుతున్నది నేను ఫెయిల్ అయినందుకు కాదండి, మరి మధు పాస్ అయినందుకు.